3వ వచనంలో ఏమన్నాడు? అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు ఈ మందిరము పాడై ఉండగా మీరు కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఓకే, అక్కడ వరకు మనం ఆలోచిస్తే ఏం చెప్తున్నాడంటే దేవుని మందిరాన్ని కట్టమని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే పిలుపునిస్తా ఉన్నాడు. వాళ్ళేమో దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు పిలుపునిస్తా ఉంటుంటే వీళ్ళేం కట్టుకుంటున్నారంటే కొత్త బట్టలు కట్టుకుంటున్నారు. ఏం బట్టలు? జనవరి 1 దేహము ఆయనకి దేవాలయం. ఈ దేహం ఆయనకి ఏంటంట? దేవాలయం. కాబట్టి ఈ మందిరాన్ని కట్టమని అంటా ఉన్నాడు. మనం అలాగే బాహ్యమైన మందిరాన్ని దేవుడు లేడు ఉన్న అదొక లాంటి భక్తి. కాసేపు మనకి ఇష్టమైతే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే మానేయడం. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి 70 ఏళ్ళు అలాగా అందులో ఉండిపోయారు. ఆనందం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడంటే పనిష్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నా సరే వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ పనిష్మెంట్ అర్థమైన తర్వాత 70 సంవత్సరాలు అయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆశ ఏమంటుంది వాళ్ళకి? నిజానికి 70 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోయామండి. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం, ఇంటికి రిలీజ్ చేస్తారు. అప్పుడు మన ఆశ ఏమంటుంది? అమ్మో, నా ఫ్యామిలీ, నా భార్య, నా బిడ్డలు, నాది, నా మందిరము నాది అన్న రావాలి. అది రావట్లేదు వీళ్ళకి. వీళ్ళు దేవుని మందిరం గురించి ఏ మాత్రం ఆలోచించుకోవట్లేదు. కానీ వీళ్ళు దేవుడి మందిరం పాడైపోతుండగా వీళ్ళని మాత్రం స్లాబ్లు వేసుకుని ఇల్లులు మాత్రం తయారు చేసుకుంటా ఉన్నారు. సరంబి అంటే స్లాబ్లు వేసుకుంటున్న ఇల్లులు కడతా ఉన్నారు. దేవుడికి అది చూసి కోపం వచ్చి అంటున్నాడు, మీరు కష్టపడినను మీ కష్టము మీ చేతికి రాదు, వచ్చినా అది నేను చల్లాచెదురు చేస్తాను. నేనేం చేస్తాను? దాన్ని చల్లాచెదురు చేస్తాను అనేసి మొదటి అధ్యాయం అంతా కూడా ఆ విషయాల గురించే మాట్లాడుతూ అంటాడు. మీ ప్రవర్తన గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నిసార్లు 2 times రాశాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని 5లోని, మళ్ళా 7వ వచనంలో కూడా అంటాడు ఆలోచించుకొనడి అన్నాడు. అక్కడ 2 సార్లు అదే మాటను మనం చెప్తా ఉన్నాడు. చూడండి, మళ్ళా అదే మాట. ఇంటికి తేగా చెదరగొట్టి ఎందుకు చేతనని నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఎండ్లను పట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మను బట్టి ఎందుకు ఇదంతా? ఆయన మందిరం పాడైపోతే ఆయన మందిరాన్ని కట్టకుండా వేరే పనులు చేస్తూ ఉంటే నీకు ఆయన ఎందుకు దీవెన ఇవ్వాలి? నీకెందుకు ఆయన ఆశీర్వాదం ఇవ్వాలి? మనము మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆయన మందిరం కట్టే విషయంలో ఆయన పనికి మనం తోడ్పడేటట్లుగా ఉండాలి. ఆయన పనికి మనం ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. ఇప్పుడు మందిరంలో నీ మంగళవారం ప్రార్థన అంటే ఎంతమంది కూడా చేయట్లేదంటే దేవుడిని ఎందుకు ఆశీర్వదించాలి? ఆయన అంటున్నాడు, నా మందిరాన్ని మీరు ముందు కడతారని నేనంటే మీరేం చేశారంటే 70 ఏళ్ళు మిమ్మల్ని లోన్ పెట్టి మీకు ట్రైన్ ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీకు ఒక్కొక్కసారి నీ మందిరాన్ని నువ్వు మొదట కట్టుకో. నీ మందిరాన్ని నువ్వు కట్టుకోకుండా ఏం చేస్తున్నావంటే నా మందిరాన్ని నువ్వు కట్టకుండా నువ్వు ఏదో చేస్తావు అంటుంటే మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకున్నది నిన్ను బట్టే కదా. అది నీ ఇంటికి దీవెన రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు అని ఈ 21వ అధ్యాయం అంతా ఇదే చెప్తా ఉంటాడు. అక్కడ 12వ వ్యక్తి మనకి తారసపడతాడు. కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడనగు శేషించిన జనములందరూ తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన
హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అలా ఏం చేశారంటే యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఈ యొక్క హగ్గయి ఎవరంటే అక్కడ ప్రవక్తగా ఉన్నాడు, ప్రవక్త అయిన హగ్గయి. అలాగే జెరుబ్బాబెలు ఎవరంటే నాయకుడు. ఈ జెరుబ్బాబెలు నాయకత్వంలో ఈయన 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ తీసుకెళ్తే అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి జెరుబ్బాబెల్ని విషయంలో ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఇందులోని 2వ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మందిరము యొక్క మహిమను మించిన సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మొదటి మందిరానికి ఉన్న మహిమ కన్నా ఈ యొక్క ఏమన్నాడు, మహిమను మించునని, కడవరి మందిరము మించునని, మునుపటి మహిమ యొక్క మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు దావీదు పడిపోయిన గుడారాన్ని తిరిగి కట్టింది ఆయన. మొదటిగా దావీదు రాజుగా ఉన్నాడు. ఆయన పడి లేచిన తర్వాత ఆయన నిలబెట్టుకొని దేవుడు వాడుకున్నాడు. పడిపోయిన వారిని ఆయన ఏ మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. పడిపోయిన వారిని ఆయన లేవనెత్తి నిలబెట్టి కట్టేవాడు. పడిపోయిన బలిపీఠాలను నిలబెట్టి మాట్లాడే దేవుడు ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు. మనము పడిపోయిన వాళ్ళం, పడిపోయిన మన జీవితాలను మళ్ళా తిరిగి నిలవబెట్టి ఆయన మనల్ని వాడుకుంటాడు. అందుకు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి. ఎంత అభయం ఇస్తున్నాడండి. మీరు మాట్లాడకపోయినా, మీరు మాట వినకపోయినా